నిత్యానందం ఆనందమే జీవితానికి ధ్యాన మార్గం పార్ట్ 5. ఈ సందేశము భగవాన్ నిత్యానంద పరమశివం గారి ప్రవచనాల నుంచి సేకరించబడినది. ఆలోచన గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి ఒకరోజు వేటకి అడవి లోపలికి వెళ్ళి దారి తప్పుతాడు. అతడు గొప్ప ఐశ్వర్యవంతుడైన విశాలమైన మహారాజ్యానికి చక్రవర్తి. ఆయన యువకుడు, మహామేధావి. అతను అలా వెళ్ళి ఒక ముని కుటీరానికి చేరతాడు. అక్కడ ఉన్న ముని శిష్యులు ఆ చక్రవర్తికి అతిథి మర్యాదలు చేస్తారు. చక్రవర్తికి, గురుదేవులకి భోజనం వడ్డిస్తారు. ఆ చక్రవర్తి వారి గురువు అయిన ఋషిని పరిచయంలాగా చూస్తారు. ఋషిని అతనిలో పొంగి ప్రవహిస్తున్న మహానందాన్ని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. ఋషి అంత ఆనందంగా, అంత ప్రశాంతంగా, తృప్తిగా ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ మేధావికి అంతుపట్టలేదు. పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి ఎంతో ఐశ్వర్యంతో తులతూగే తనకి ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు కదా అని అనుకుని చక్రవర్తి ఎంతో వినయంగా ఆ ఋషిని ఇలా అడుగుతాడు. గురుదేవా, మీరు ఇంత ఆనందంగా, ప్రశాంతంగా, తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు సర్వ సంపదలు, అన్ని ఐశ్వర్యాలు, అంతులేని ధనధాన్య రాశులు ఉన్నాయి. గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తిని. కానీ నాకు తెలిసి నేను ఎప్పుడూ కనీసం కొంత సమయమైనా మీలో కనపడే ఆనందము, తృప్తి, ప్రశాంతతతో ఎప్పుడూ లేవు. దానికి కారణం ఏంటి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి ఆ ఋషి ఒక చిన్న నవ్వు నవ్వి, మహారాజా, ఇది చాలా సామాన్యమైన చిన్న విషయం. నేను భోజనం చేసే సమయంలో భోజనం మాత్రమే చేస్తాను, నిద్రించే సమయంలో నిద్రిస్తాను, అదే రహస్యం అంటాడు. చక్రవర్తి ఆ ఋషి నుంచి గొప్ప గొప్ప తత్వాలని, పెద్ద పెద్ద ప్రసంగాల్ని లేదా ఏవో ఉపనిషత్తులను చెప్తాడని ఆశిస్తాడు. అంత గొప్ప ఋషి ఈ విధంగా అనగానే చక్రవర్తికి ఆశాభంగం కలిగి విసుగొస్తుంది. అతను గురువుతో, గురుదేవా, నేను కూడా అదే చేస్తున్నాను కదా అంటాడు. అప్పుడు ఆ గురుదేవులు, లేదు మహారాజా, నీవు భోజనం చేసే సమయంలో నీ రాజ్యపాలన లేదా నీ సభలోని సమస్యల గురించి ఆలోచిస్తుంటావు. నీవు నిజంగా భోజనం చేయవు. అదేవిధంగా నిద్రించే సమయంలో రేపటి కార్యక్రమాలు, సమస్యల గురించి ప్రణాళికలు చేస్తూ ఉంటావు, కానీ నిద్రించవు. అదే నీ అశాంతికి కారణం అంటాడు. మహామేధావి అయిన చక్రవర్తికి వెంటనే తన లోపం అర్థం చేసుకుని తనకి చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన గురుదేవుని పాదాలకు నమస్కరించి ఎంతో ఉత్సాహంగా తన నగరానికి తిరుగు ప్రయాణం అయి వెళ్తారు. అందరూ కూడా ఈ చక్రవర్తి ఉన్న స్థితిలోనే ఉంటారు. ప్రతి క్షణము గడిచిపోయిన కాలానికి, భవిష్యత్తు కాలానికి మధ్య తిరుగుతూ ఉంటాము, కానీ ఒక్క క్షణమైన వర్తమానంలో ఉండము. ఎప్పుడైతే మీరు పూర్తిగా వర్తమానంలో ఉంటారో ఈ క్షణంలో మీ ఆలోచనలు 0 స్థాయికి పడిపోతాయి. ఆ క్షణము మీరు పరమానందాన్ని అనుభవించుతారు. వర్తమానంలో ఉండగలిగితే ప్రతి క్షణము పరమానంద భరితమే. ప్రతి నిమిషము ఒక ఉత్సవంలా ఉంటుంది. అప్పుడే మీరు ఈ సృష్టిలోని అద్భుతమైన అందాలు చూసి ఆనందించగలుగుతారు. అటువంటి స్థితిలోనే మీరు సర్వాంతర్యామికి అనుగుణంగా ఒక చైతన్య స్రవంతిలా సాగిపోగలుగుతారు. ఆ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉండగలగటానికి ధ్యానం సహాయం చేస్తుంది. ధ్యాన సాధనతో అందరూ ఆ స్థితిని చేరవచ్చు. ఆలోచనలు లేని వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు మీరు అనంతమైన భూత భవిష్యత్తు కాలాలు అందుబాటులో ఉంటాయి. జ్ఞానోదయమైన యోగులు, ఋషులు ఉండేది ఆ స్థితిలోనే. వారు ఎప్పుడూ భూత భవిష్యత్ కాలంలో ఉండరు. వారికి ఆలోచనలు అనేవి ఉండవు. వారి అంతరంగం నిశ్శబ్దంగా ఉంటుంది. అంతరంగంలో వారితో వారు మాట్లాడుకోవటం అనేది ఉండదు. అందుకే వారు నిరంతరము పరమానందంతో ఉండగలుగుతారు. నిత్య చైతన్యంతో సర్వాంతర్యామికి అనుగుణంగా సర్వ సృష్టితో సమానంగా జీవించగలుగుతారు. అందుకే వారు నిత్యం శాశ్వతమైన పరమానంద స్థితిలో ఉంటారు. భగవాన్ నిత్యానంద
పరమశివం గారి పుస్తకాలకు దర్శించండి books.nityananda.org. వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి programs.nityananda.org. వారి యొక్క ప్రధానమైన వెబ్సైట్ www.nityananda.org. వారి యొక్క అనేక ఫోటోలకు దర్శించండి www.nityanandapedia.org. ఫోనులో వారి యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి www.enlightenapp.net. వారి యొక్క ప్రధానమైన టీవీ www.nityananda.tv. కైలాస దేశం యొక్క ప్రధానమైన వెబ్సైట్ www.kailasa.org. మీరు కైలాసవాసిగా అవతలుచుకుంటే kailasavasi.kailasa.org. మానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండే కైలాస దేశంను నిర్మించడానికి మీరు తోడ్పడాలని అనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్స్ను దర్శించండి. gateway.nityananda.org/kailasha union. ధన్యవాదములు. నిత్యానందం.